అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా స్వింగ్ మిషన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. ఇది కూడా నేను ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనుకున్నాను. సో ఎంబ్రాయిడరీ మిషన్ అనేది తీసుకున్నాను. ఇది ఆటోమేటిక్ కాదండి, ఫుల్లీ ఆటోమేటిక్ కాదు, కానీ ఆటోమేటిక్గా సెమీ ఆటోమేటిక్ అన్నమాట. సో నేను 2 years అయింది మిషన్ తీసుకొని. నేను చాలా సెర్చ్ చేసి తీసుకున్నానండి. నాకు ఎందుకంటే ఎంబ్రాయిడరీ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో దానికోసం నేను చాలా ట్రై చేసి చాలా వెతికి తీసుకున్నాను. ఇది నేను ఆన్లైన్లో కొనలేదండి, బయట కొన్నాను. సో నాకు 22 అరౌండ్ 23 పడిందండి. సో ఇది నేను ఆన్లైన్లో బుక్ చేయలేదు, ఎందుకంటే ఆన్లైన్లో ఇస్తే డెమోస్ అవి ఇవ్వరు కదండి. సో అందుకు నేను ఇంటి దగ్గరే షాప్లో కొన్నాను. సో నేను బ్రదర్ కంపెనీ అనేది తీసుకున్నానండి. ఇది ఆటోమేటిక్ అండి, ఆటోమేటిక్గా ఈ స్టిచెస్ అన్నీ వచ్చేస్తాయి మనకి. సో దీంట్లో ఏంటంటే అండి బెనిఫిట్, 100 బెల్స్ ఉంటాయన్నమాట స్టిచెస్ దీంట్లో డైరెక్ట్గా. సో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. దీనికోసం ఒకటి మన కనెక్షన్ కేబుల్ అనేది ఇస్తారండి. సో దీని నుంచి మన పవర్కి డైరెక్ట్ సప్లై చేయడానికి. సో ఇంకోటి ఏంటంటే పెడల్ అనేది ఇస్తారన్నమాట. సో ఇంతే కాకుండా మనకి చూసారా ఒక బుక్ అనేది ఇస్తారు. ఇది నేను 2 years అయిందని తీసుకొని, దగ్గర 2.5 years అయింది. సో చూసారా ఒక బుక్ ఇచ్చారు మనకి, ఇన్స్ట్రక్షన్ బుక్ అనేది. సో ఈ రెండు ఏంటంటే మనకి థ్రెడ్కి ఇక్కడ పెట్టుకుంటాం కదండి, థ్రెడ్ జారకుండా అవి అన్నమాట. సో ఇదేంటంటే మనము ఇక్కడ ఈ పెడల్ తీయడానికి ఇది యూజ్ అవుద్ది అన్నమాట. సో ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తే అప్పుడు ఇది వస్తుంది అన్నమాట మనకి. సో ఇదేంటంటే మనకి థ్రెడ్ అందుకు ఇరుక్కున్న దాన్ని తీయడానికి ఇది యూజ్ అవుద్ది. అలాగే క్లీన్ చేయడానికి ఒక బ్రష్ అనేది మనకి ఇస్తారు. సో ఇదేంటంటే దానికి ఇంకోటి అన్నమాట, ఎక్స్ట్రా థ్రెడ్ పెట్టుకోవడానికి. సో ఇది బటన్ హోల్, ఇది బటన్ హోల్ అండి. ఆ తర్వాత అలాగే మనకి 3 బాబిన్స్ అనేవి ఇచ్చారు. ఇంకోటి లోపల ఉంది, దీని లోపల. సో 4 అన్నమాట, 4 బాబిన్స్ అనేవి ఉన్నాయి దీనికి. ఇవన్నీ పెడల్స్ అన్నమాట, ఇవన్నీ పాదాలు అన్నమాట. సో 1 2 3 4 5 6 ఇది 7. సో 7 పాదాలు అనేది దీనికి మనకి ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే దీని మీద లెటర్ ఉంటుంది. సో చూసారా ఇక్కడ R అని ఉంది, కనిపిస్తుందండి. సో ఇక్కడ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ ప్రకారం ఇక్కడ మనకి ఆన్ చేయగానే ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ అన్నీ డిస్ప్లే అవుతాయి అన్నమాట, ఈ స్టిచెస్ అన్నీ. సో ఇంకోటి ఏంటంటే ఇది కంప్యూటరైజ్డ్ స్వింగ్ మిషన్ అండి. సో FS 101 అనేది తీసుకున్నాను నేను. దీంట్లో ఏంటంటే అండి ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ప్లస్ అలాగే జిగ్జాగ్ మొత్తం ఆల్ అండి. 100 బెల్స్ 100 స్టిచెస్ అనేవి ఉంటాయి మనకి దీంట్లో. 55 క్యారెక్టర్స్ అనే స్టిచ్చింగ్ ఉంటుంది ఇది. సో ఏంటంటే ఇవి లెంత్, ఈ లెటర్స్ మాత్రం కొంచెం తక్కువ వస్తుంది లెంత్ అనేది. సో ఇదేంటంటే బాబిన్ కూడా దాంతో అదే రీసెట్ అయిపోద్దండి. బాబిన్ కూడా చాలా క్విక్గా మనకి థ్రెడ్ అనేది లోడ్ చేసుకుంటుంది. సో దీనికి LED లైట్ కూడా ఉంది. సో ఒకసారి ఆన్ చేసి నేను మీకు చూపిస్తాను. చూసారండి ఇది బ్యాక్ సైడ్ ఇది పక్కన అన్నమాట. చూసారా ఇది ముందర ఫ్రంట్, దాని సైడ్ ఇలా రాగానే మనకి ఇక్కడ మనకు ప్లగ్ కనెక్షన్ అనేది ఇవ్వాలి. చూసారా దీనికి ఇది ఓపెన్ ఉంది కదండి, ఇలా పైకి ఇది ఇక్కడ పెట్టాలి. సో చూసారా ఇది బటన్ అన్నమాట, మనకు ఆన్ ఆఫ్ స్విచ్ అన్నమాట ఇది. సో పెట్టాం కదా. సో చూసారా ఇప్పుడు ప్లగ్ అనేది ఆన్ చేస్తాను. చూసారండి ఇక్కడ లెటర్ వచ్చింది, చూసారా. సో ఇక్కడ లెటర్ వచ్చింది కదండి, అదే పాదం అనేది మనం ఇక్కడ కింద సెట్ అనేది చెయ్యాలి. సో ఇప్పుడు బాబిన్ అన్నీ మీకు చూపిస్తాను. ఇది ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బాబిన్ దీని లోపల పెట్టాలి మనం. చూసారండి బాబిన్, ఇది మళ్ళీ క్లోజ్ చేసి వస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక బాక్స్ ఉంటుంది, ఇలాంటి ఓపెన్ అయిపోద్ది.
సో చూసారా, దీనికి మనం ఇది ఉంది కదండి, ఇది స్పీడ్ అన్నమాట. మనం స్టిచ్చింగ్ స్పీడ్ అనేది ఇది స్లోగా, ఇది మీడియం, ఇది టూ ఫాస్ట్ అన్నమాట. సో ఇదేంటంటే మనకి థ్రెడ్ అనేది ఎంత లెంత్లో పడాలి అనేది అన్నమాట ఇది. సో ఇది డిస్టెన్స్ అలా పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఉంది కదండి, ఇది అనేది మనకి లెంత్ అన్నమాట. లెంత్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇది 2.5 అన్నమాట. చూస్తే ఇక్కడ తగ్గుతూ వస్తుంది. ఇదేంటంటే అండి, ఇది విడ్త్ అన్నమాట. చూసారా, ఇది యాడ్ చేసుకోవాలా. ఇలా మనం యాడ్ చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టిచ్చెస్ వేసేటప్పుడు కంపల్సరీ ఇది ఉండాలి. ఇప్పుడు మనం ఆల్ఫాబెట్స్ తీసుకున్నాం అనుకోండి, చూడు ఇక్కడ ఏ ఆల్ఫాబెట్ దగ్గర మనకి గ్రీన్ బటన్ అనేది వెలిగింది. సో ఇప్పుడు ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా అడ్జస్ట్ చేసుకొని అంతే లెంత్ మనకు అనేది స్టిచ్చింగ్లో పడుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే విడ్త్ మనకి మెయిన్ ఉండేదంటే విడ్త్ ఉంటుంది. ఎంత విడ్త్ కావాలా, తర్వాత ఎంత టెన్షన్ పెట్టాలా, ఇవే అన్నమాట మొత్తం. సో ఇది బాబిన్ అన్నమాట. బాబిన్ థ్రెడ్ అనేది ఆటోమేటిక్గా అదే లోడ్ చేసుకొని అదే మనకి బాబిన్ అనేది సెట్ చేసేసుకుంటుంది. అండ్ జస్ట్ ఇక్కడ పెట్టేసి థ్రెడ్ అనేది మనం జస్ట్ థ్రెడ్ ఇచ్చేసి మనం బటన్ నొక్కేస్తే చాలా, అది ఆటోమేటిక్గా లోడ్ అనేది అయిపోద్ది. సో ఇంకేంటంటే, సో చూసారు కదా, ఇవన్నీ బటన్ హోల్స్ అన్నమాట. 8 ఉంటాయి. ఓన్లీ బటన్ వేసేది 8 డిజైన్స్ ఉంటాయండి దీంట్లో. తర్వాత ఇవన్నీ ఫ్లవర్స్ డిఫరెంట్ అన్నీ ఉంటాయండి. సో దీంట్లో డబల్ థ్రెడ్ కూడా ఉంటుంది. సో చూసారా, డైరెక్ట్ మనకు త్రిబుల్ థ్రెడ్ అనేది డైరెక్ట్ పడిపోద్ది. మనం అంటే డబల్ స్టిచ్ చేయాలంటే మళ్ళీ ఒక స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ చేయాల్సిన పని ఉండదు. డైరెక్ట్ మనం డబల్ థ్రెడ్ కానీ త్రిబుల్ థ్రెడ్ కానీ పెట్టేసామంటే మనకి ఆటోమేటిక్గా థ్రెడ్డింగ్ అనేది పడిపోద్ది అన్నమాట. సో ఇంకా దీంట్లో ఏంటంటే చూసారా, ఈ లెటర్స్ కూడా ఉన్నాయండి. సో బ్రాకెట్స్, మైనస్, క్వశ్చన్ మార్క్స్ అండ్ ఆశ్చర్యార్థకం. సో చూసారా, మొత్తం ఆల్ రౌండర్ అండి ఇది మిషన్ అనేది మీకు కనిపిస్తుంది. చూసారా, ఆల్ రౌండర్ మిషన్ ఇది. చూసారా, అన్నీ ఉంటాయి దీంట్లో మనకి. సో ఇదేంటంటే మనం నాప్కిన్స్ కానీ పేరు కుట్టేయచ్చు చక్కగా. డ్రెస్సెస్, బేబీ డ్రెస్సెస్కి వాళ్ళు పేరు కుట్టించేయచ్చు. ఇంకా చిన్న చూసారు, చిన్న స్టిచెస్ అని మనం వేయచ్చు, ఎంబ్రాయిడరీ చేయొచ్చు. దాని కింద పేర్లు రాయొచ్చు చక్కగా. పిల్లలకి చాలా ఇష్టపడతారు కూడా, వాళ్ళు ముద్దుగా ఉంటుంది. సో చూసారా, ఇలా రాయొచ్చు. ఇంకా మీకు ఇన్స్ట్రక్షన్ బుక్లో ఏముందో ఒకసారి నేను చూపిస్తాను. చూసారా, ఫస్ట్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో తర్వాత చూసారా, దీంట్లో కంటెంట్స్ మొత్తం ఉన్నాయండి. స్వియింగ్ బేసిక్స్, తర్వాత యూటిలిటీస్, స్టిచెస్. సో ఇవన్నీ ఎలా చేయాలి, థ్రెడ్డింగ్ ఎలా చేయాలి, తర్వాత స్టిచ్చింగ్కి ఎలా చేయాలి, మొత్తం అన్నీ ఉన్నాయండి దీంట్లో. బేసిక్స్ అన్నీ ఉన్నాయండి దీంట్లో మొత్తం. ఇవి బటన్ హోల్ అండి. బటన్ హోల్ ఎలా వేయాలనేది దీంట్లో ఉంటుంది. సో ఇది ఏంటంటే అండి, ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుందండి. సో చూసారా, మనకి ఇక్కడ డిస్ప్లే కూడా ఎల్ఈడి డిస్ప్లే ఎలా అవుతుంది అంతా ఉందన్నమాట. సో చూసారా, మనకి ఇది ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. టర్న్ ఆఫ్ ది ఇట్స్ మనకి సైడ్లో ఉంటుంది. చూసారా, ఇప్పుడు మనం ఇలా చేసాం కదండి. తర్వాత నెక్స్ట్ ఒకవేళ మనం రీసెట్ చేయాలంటే ఎలా చేయాలని చాలామంది డౌట్ వస్తుంది. సో ఇది రీసెట్ చేయాలంటే డైరెక్ట్ ఇది నొక్కేస్తే రీసెట్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఒకవేళ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పవర్ పోయినా కూడా, లేకుంటే మనం స్టాప్ చేసినా కూడా మళ్ళీ ఇంకా మనం పెట్టినది ఉండదండి.
మళ్ళీ రీసెట్ అయిపోద్ది, మొత్తం ఆటోమేటిక్గా రీసెట్ అయిపోద్ది. ఇది మనం ఆన్ చేసి ఆఫ్ చేసేస్తే మొత్తం రీసెట్ అయిపోద్ది. సో ఇందాక నేను మార్చాను చూడండి, కావాలంటే చూసారా, నేను మార్చేస్తాను. సో ఇప్పుడు చూసారా, చూడండి రీసెట్ అయిపోద్ది అన్నమాట, ఆటోమేటిక్గా ఇది రీసెట్ అనేది అయిపోద్ది. సో ఇంకోటి ఏంటంటే దీని లోపల బటన్ ఇది క్లీన్ చేసుకోవాలండి మనం ఎప్పుడు, లేకుండా థ్రెడ్ అనేది బాగా చిక్కుకుపోద్ది అన్నమాట. సో దీంట్లో బెనిఫిట్ అంటే ఎంబ్రాయిడరీ చేయొచ్చండి. డిసడ్వాంటేజ్ అంటే మనకి రఫ్ అండ్ టఫ్కి అయితే ఇది యూజ్ అవ్వదు. ఇదైతే కంపల్సరీ చెప్తాను, రఫ్ అండ్ టఫ్కి అయితే అస్సలు యూజ్ అవ్వదండి. మెయిన్ ఏంటంటే మనకి రఫ్ అండ్ టఫ్గా యూజ్ అయ్యేదైతే నార్మల్ మిషన్స్, అవి చాలా బాగా యూజ్ అవుతాయి నార్మల్ మిషన్స్ అయితే. ఇవి ఏంటంటే జస్ట్ ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, చక్కగా ఎంబ్రాయిడరీ మొత్తం చేయొచ్చు. సో బాగానే ఉంటుంది. ఇదైతే నేను 2 years బ్యాక్ కొన్నాను, ఇప్పుడైతే తక్కువే వస్తుంది నాకు తెలిసి. అప్పుడు నేను కొన్నప్పుడు చాలా కాస్ట్ పడింది నాకు. సో కానీ నేను ఏంటంటే తీసుకోవాలి కంపల్సరీ అని తీసేసుకున్నాను అప్పుడు. సో దీంట్లో నేను ట్రై చేసినానండి, మొత్తము స్టిచ్చెస్ అన్నీ ట్రై చేశాను. ఇది బాగుంటుంది, తర్వాత ఈ ఫ్లవర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయండి. దీంట్లో మనం శారీస్కి బార్డర్ లాగా కూడా వేయచ్చు, పిల్లలకి డ్రెస్సెస్కి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా అన్నీ మనం వేయచ్చు పిల్లలకి. సో బటన్ హోల్స్ కూడా మనం పిల్లలకి కుట్టేయచ్చు, పెద్దవాళ్ళకి కూడా వేసుకోవచ్చు, మనం కూడా వేసేసుకోవచ్చు. సో ఇంకా ఆల్ఫాబెట్స్ కూడా మొత్తం చక్కగా రాసేయచ్చు మనం. ఇది చాలా బాగుందండి మిషన్ అనేది. ఇంకోటి అండి, దీంట్లో ఎల్ఈడి లైట్ అనేది చాలా చాలా బాగుందండి. మెయిన్ ఏంటంటే నైట్ టైం కుట్టినా కూడా ఎల్ఈడి లైట్ అనేది చాలా బాగా పడుతుంది దీనికి. మనం ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్దండి. ఇంకోటి ఏంటంటే ఈ పెడల్ పెట్టేది మీకు చూపించలేదు. సో ఇది ఉంది కదండి, ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో చూసారు కదండి, ఇప్పుడు నేను పెడల్ అనేది సెట్ చేసేస్తాను దీనికి. సో ఇదేంటంటే మనకి ప్రతిదీ ఇక్కడ డిస్ప్లే అవుతుందండి మనకి. సో ఇప్పుడు జే అనే పాదం అనేది మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ. తర్వాత దీని పొడవు వచ్చేసి 2.5 ఉందన్నమాట. అంటే స్టిచ్ లైన్ ఒక్కొక్కటి ఎంత డిస్టెన్స్లో పడాలనేది ఇక్కడ ఉంటుంది. అలాగే విడ్త్ అనేది 0.0లో ఉంది. సో అది కూడా విడ్త్ అనేది స్టిచ్చింగ్ అవసరం లేదు కదండి, ఓన్లీ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు మాత్రమే విడ్త్ అనేది డిస్ప్లే అవుతుంది అన్నమాట. కావాలంటే సెట్ చేసుకోండి. సో అప్పుడు డిస్ప్లే అయినాక దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇంకోటి ఇక్కడ మేము చూపించలేదు, చూసారా, ఇది పాదాలు ఉన్నాయి కదండి, అవి మారేదన్నమాట ఇది. సో చూసారా, సో ఆటోమేటిక్గా ఇది కనిపించట్లేదు, చూసారా, ఇది ఆటోమేటిక్, ఇది పాదాలు అన్నమాట. పాదాలు అనేవి మనకి డిస్ప్లే చేస్తుంది ఇవి ప్రెస్ చేస్తే. సో ఆటోమేటిక్ ఇక్కడ కూడా మనకి అది అంటే కాన్స్టెంట్గా ఒకటి విడ్త్ వెడల్పు అనేది కంపల్సరీ, లెంత్ విడ్త్ అనేది కంపల్సరీ ఉంటుందండి. సో అదేంటంటే మనకి ఏ సైజ్ కావాలనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో అది కాన్స్టెంట్గా ఒకటి ఉంటుంది. సో ఇదేంటంటే దానికి మనం ఇప్పుడు 8 ఇది ఉంది కదండి, డైరెక్ట్ ఇలా కొట్టేస్తే ఏంటంటే ఎన్ అనే పాదంకి సంబంధించినదంతా దీంట్లో వచ్చేస్తుంది సెట్. ఇప్పుడు మనకి ఎన్ అనే పాదం ఇది ఉందనుకోండి సపోజ్, దానికి మనం ఇది వద్దు, మనకి 57 కావాలనుకున్నాం అనుకోండి, 72 వచ్చింది కదండి, 73 కావాలనుకున్నాం అనుకోండి, ఇది నొక్కేస్తే వచ్చేస్తుంది అన్నమాట. 74 అనుకుంటే ఇది నొక్కితే వస్తుంది. ఇది వద్దు, వేరే పాదం కావాలనుకుంటే ఇది నొక్కితే వస్తుంది అన్నమాట. సో ఇదేంటంటే దానికి కాన్స్టెంట్ అన్నమాట, ఇది మారదు వాల్యూ, కాకపోతే మనం మార్చుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట. సో ఇది మనం ఇప్పుడు ఎక్కువ వద్దు, చిన్నగా కావాలి మనకు అనుకుంటే చూడండి మార్చేయచ్చు, చూసారా. లేదు మాకు అంతే కావాలి పొడుగుగానే అనుకుంటే అప్పుడు కూడా మార్చవచ్చు.
సో చూసారా అండి, ఇప్పుడు 94కి వెళ్ళిపోయింది ఎన్ అనే పాదం. సో ఇలాగ మనం సెట్ చేసుకొని దానికి మనం డైరెక్ట్ ఇవంతా ప్రెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది కానీ టైం టేకన్. సో అందుకు ఇది డైరెక్ట్గా మనకు అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇంకోటి ఇక్కడ స్టిచ్చింగ్ మనము చేసేటప్పుడు ఇక్కడ కంపల్సరీ స్టిచ్చింగ్దే ఉండాలన్నమాట బటన్ అనేది. సో ఇదే అండి, ఇంకా అన్నీ చెప్పారనుకుంటాను. ఏదైనా మిస్ అయితే ఒకవేళ కామెంట్లో చెప్పండి, చెప్తాను. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. అలాగే గంట సింబల్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.